శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ, నవరాత్రుల్లో అసలు వీడియోసే పెట్టలేదు కదా. సో ఇది ఇంకా లాస్ట్ వీడియో అనుకోండి. దీని తర్వాత ఇంకా ఆషాఢానికి సంబంధించి కొంత సమాచారం ఇచ్చేది ఉంది. చాతుర్మాస్యంకి సంబంధించి ఆ వీడియోస్తో మీ అందరి ముందుకు వస్తాను. ఇక్కడ మీరు చూసేదంతా కూడా ముందు వీడియో కూడా పెట్టానండి, చాలా తక్కువ మంది చూశారు. సో ఫస్ట్ కామెంట్లో పెడుతున్నాను. సో 9 days 10 days వారాహి నవరాత్రులు ఎలా సాగాయి మన ఇంట్లో అనేటువంటి సమాచారంతో ఆ వీడియో ప్రజెంట్ చేశాను. ఇది వచ్చేసి లాస్ట్ డే అనమాట. సో ఈ వీడియోలో నవరాత్రుల్లో 9వ రోజున మన ఇంట్లో ఎలా జరిగింది, అమ్మకు సంబంధించి పూజ, అది ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మెయిన్గా నేను మాట్లాడుతూనే నా ఫీలింగ్స్ అన్నీ కూడా మనసులో ఉండేవి మీతో షేర్ చేసుకోవడం జరిగిందండి. సో ఇక్కడ వంటకు సంబంధించి ప్రిపరేషన్స్ అనమాట. పొద్దున్న యాజ్ ఇట్ ఈస్గా తర్పణాలు అవి ఇచ్చేసాను. ఒక 1 day బిఫోరే 9th డేకి ఏమేమి కావాలి, ఏమేమి తెచ్చుకోవాలి అనేది గురువుగారు నాకు చెప్పడం జరిగిందనమాట. సో 1 day బిఫోర్ చెప్పారు కాబట్టి ఈసారి నాకు పెద్ద కష్టంగా అనిపించలేదన్నమాట. ఒక రోజు ముందరే పనులన్నీ అయిపోయిన తర్వాత కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాను. వెళ్ళి ఒక 9 రకాల పువ్వులు తెచ్చుకున్నాను. 9 రకాల పువ్వులు అంటే ఏవో ఎక్కువ అని కాదండి, మనం పెట్టుకున్నటువంటి పీఠంకి తగ్గట్టుగా 9 రకాలు 9 పువ్వులు ఉన్నా సరిపోతుంది. అలా పెట్టలేము అని అనుకుంటే ఒకే రకం 9 పుష్పాలు ఉన్నా సరిపోతుంది అన్నట్టుగానే గురువుగారు చెప్పారనమాట. మనం పెట్టగలము అని అనుకుంటే ఒకలా చెప్తారండి. లేదు, అంత శక్తి నా దగ్గర లేదు, అంత స్తోమత నా దగ్గర లేదు అని అనుకునేటప్పుడు కూడా గురువు మనకు చెప్పేటువంటి విధానం కూడా అలా ఉంటుందన్నమాట. సో మీకు ముందు వీడియో చూసినా లేకపోతే ఇప్పుడు చూసినా, అమ్మో ఇన్నిన్ని రకాలు చేస్తేనే పూజ, ఇన్నిన్ని రకాలు ఉంటేనే మనం వీటిని ఆచరించగలమా అనేటువంటి సందేహాన్ని మాత్రం మనసులో పెట్టుకోకండి. మనకి ఒక పద్ధతి ప్రకారం, ఒక విధానం ప్రకారం చెయ్యాలి అని అనుకుంటే ఏది ఎలా ఉంటుందో అలా చెప్తే, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చిందనుకోండి, తోరం కట్టుకోవాలి, చేతికి ఇలా వాయినాలు పెట్టాలి, నైవేద్యాలు ఇలా ఉండాలి అని మన పూర్వం నుంచి మన అత్తగారులు, మన అమ్మ వాళ్ళు పాటించినటువంటి సంప్రదాయం ఎలా ఉంటే మనకున్నంతలో మనం ఎలా చేసుకుంటాం, లేదా ప్రస్తుత జీవన శైలిలో అవన్నీ కుదరలేదు అనుకునేటప్పుడు దాన్ని ఎలా మలుచుకుంటాం. సేమ్ ఇది కూడా అంతే. నాకు ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి, నేను చెయ్యగలను కాబట్టి, నాకు సంకల్పం తీసుకున్నాను కాబట్టి నేను ఇవన్నీ చేశానన్నమాట. ఇలా చూసి ఇలా చేస్తేనే అమ్మ పూజ ఏమో అని భావించడానికి ఏమీ ఉండదండి. దైవం మీద ప్రేమ అనేది ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూపిస్తారు. చాలా సందర్భాల్లో నేను చెప్పానండి, నేను అలంకారం రూపంలో చూపించుకుంటాను దైవానికి. ఒక పద్ధతి అంటూ పెట్టి దానికి అలాగే చెయ్యాలి అనేటువంటి విధానం చెప్తే దాని ప్రకారమే చేయడానికి నేను ఇష్టపడతాను అని నన్ను గత 4 ఏళ్లుగా చూస్తున్న మన ప్రేక్షకులందరికీ తెలుసు. అలంకారం విషయంలో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. అలాగే దీనికి ఇన్ని నైవేద్యాలు కావాలి, వీటికి కావాల్సిన పుష్పాలు ఇలా ఉండాలి అని చెప్తే అక్కడ కూడా ఇక్కడ కాంప్రమైజ్ అవ్వను. బిఫోర్ షూట్ మీకు అలాగే చూపిస్తాను, నేను చేసుకునేటప్పుడు అలాగే చూపిస్తాను అనే సంగతి మీ అందరికీ తెలుసు. అయితే ఇది చూసి మనం ఇలాగే చెయ్యాలి అని చూసేవాళ్ళు భావించాల్సిన అవసరం అస్సలు లేదు. మనం ఆ రోజు పప్పన్నమే వండుకుంటే అన్నంలో పప్పేసి పెట్టిన ఆ తల్లి స్వీకరిస్తుంది. అమ్మా ఈరోజు నేను పానకమే తాగుతున్నాను, ఈరోజు నేను పాలు మాత్రమే తాగుతున్నాను, అదే పాలు నీకు పెడుతున్నాను, ఈరోజు నేను గంజినీళ్ళ అన్నమే తినగలుగుతున్నానమ్మా, ఆ గంజినీళ్ళ అన్నమే నీకు కూడా పెడతానమ్మా అంటే ఆ తల్లి పంచపక్ష పరమన్నాలుగా స్వీకరిస్తుందనమాట. ఏదైనా మన మనసును బట్టి ఉంటుంది అనేది అర్థం చేసుకోండి. నేను చెయ్యగలను, నాకు అవకాశం ఉంది, నాకు ఇష్టం కాబట్టి గురువుగారు ఎలా అయితే చెప్పారో అలా నేను చేసుకున్నానమాట. సో మన వ్యూవర్స్ చూసే వాళ్ళందరికీ తెలుసు, నేను వేటి మీద ఏవైతే మనకి సదుపాయాలు ఉంటాయో, కోరికలు ఉంటాయో వాటి మీద ఎప్పుడు కూడా పెద్ద పెద్ద వాటికి కోట్లు కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి అని నేను ఎప్పుడు కోరుకోనమాట. ఆధ్యాత్మికంగా నేను చేసే ప్రతి పూజ సాటిస్ఫైడ్గా నా మనసుకు నచ్చినట్టుగా నేను వెళుతూ ఉంటాను. అదే మన వ్యూవర్స్తో షేర్ చేస్తాను. ఇలాగే ఉండాలి అని ఎవరితోనూ చెప్పనమాట. సో ఇది విధానం అని మాత్రమే చెప్తాను. అది మన జీవన శైలికి తగ్గట్టుగా వెళ్ళిపోవాలి అని మాత్రమే ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను. మీ అందరికీ కూడా తెలుసు. సో అలా 9 రోజుల పూజకు మొత్తం కంప్లీట్ చేసుకున్నాక 9వ రోజు కూడా నాకు అలా చెప్పారనమాట. ఒక 5 రకాల అన్నం పదార్థాలు ఉండాలి అన్నారండి. సో నేనేంటంటే మిరియాలు నువ్వులు వేసిన అన్నం తయారు చేశాను, నిమ్మకాయ పులిహోర తయారు చేశాను, పెరుగన్నం ఒకటి తయారు చేశాను, క్షీరాన్నం ఒకటి తయారు చేశాను, ఇంకా మామూలు రైస్లో ముద్దపప్పు వేశాను అనమాట. అలా ఒక 5 రకాల అన్నాలు అయితే తయారు చేసి పెట్టానన్నమాట అమ్మవారికి. ఇంకా మిగతావి కొన్ని ఫ్రూట్స్ పెట్టాను. ఆ తర్వాత వడలు, రోజు లడ్డు, ఇవన్నీ కామన్గా పెట్టేటువంటి నైవేద్యాలు కూడా ఉన్నాయన్నమాట. ఇలా పూజ అంతా కూడా మార్నింగ్ తర్పణాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ ఇంట్లో వండిన పదార్థాలు నివేదించి
ఆరాధించాను. ఆ రోజు కూడా మళ్ళీ సాయంత్రం ఇదిగో పూర్ణం బూరెలు చేశాను, వడలు చేశాను, దానిమ్మ గింజలు పెట్టాను. సో వీటన్నిటితోటి తృప్తిగా పొద్దున్న అభిషేకం చేసుకున్నాను. సాయంత్రం 1 లీటర్ పసుపు నీళ్లతో, 1 లీటర్ కుంకుమ నీళ్లతో, 2 లీటర్ల పాలతో ఇలా చేయాలమ్మా అని చెప్తే అలాగే చేసుకున్నాను. ఏంటో విచిత్రంగా అమ్మ పూజకి ఏదైతే ఇష్టమో ఆ పువ్వులు అలా వస్తాయన్నమాట. మందార పుష్పాలంటే వారాహి అమ్మవారికి చాలా చాలా ప్రీతి అనమాట. నాకు ఈ 9 రోజుల్లో కనీసం ఒక 6 సార్లైనా మందార పుష్పాలతో పూజ చేసి ఉంటానన్నమాట. అలా తృప్తిగా అన్నీ వండుకున్నానండి. ఇక్కడి నుంచి లైవ్లో మాట్లాడుతున్నాను, వినండి. టైం వచ్చేసి ఇప్పుడు 11:15 అలా అవుతుంది. సో 9వ రోజు నవరాత్రుల్లో 9వ రాత్రి పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిందనమాట. చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఏ రోజుకి ఆ రోజు అనుకున్నానండి డైలీ వీడియోస్ కింద పెట్టాలి అని చెప్పేసి, కానీ చాలా చాలా బిజీ అయిపోయిందనమాట లైఫ్. మీకు తెలుసు కదా మామూలుగానే ఎంత బిజీగా ఉంటుందనేది మన రెగ్యులర్ వ్యూవర్స్ అందరికీ తెలుసు. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు అమ్మ ధ్యాసలోనే గడిపినట్టుగా అనిపించింది అనమాట. ఇంకా సరేలే 9 రోజుల తర్వాత మళ్ళీ అన్ని పర్వదినాల్ని యాజ్ ఇట్ ఈస్గా మన ఛానల్లో పోస్ట్ చేయొచ్చు. అండ్ ఆటంకాలు అవి లేకుండా ఫస్ట్ టైం నాకు ఈ అవకాశం వచ్చిందనమాట. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ల క్రితము ఇంత బాగా చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు ఇంత బాగా చేసుకోగలిగాను అనమాట. అంతా కూడా గురుదేవుల ఆశీర్వాదం. గురువుగారు ఈసారి నా మనసులో ఎప్పుడు కూడా సంకల్పాల కోసం పూజలు చేయలేదు, కానీ నా సంకల్పం చెప్పిన తర్వాత నా మనసులో ఉండేటువంటిదంతా షేర్ చేసుకున్న తర్వాత ఎలా అయితే చెప్పారో అలా ఆ పూజా విధానాన్ని చేసుకున్నాను అనమాట. సో చాలా రహస్యంగా అనేది చెప్పను, కానీ ఒక పద్ధతి మాత్రం ఖచ్చితంగా ఇలా సంకల్పాల కోసం పూజ చేస్తే మాత్రము వారాహి అమ్మ విషయంలో అయినా రాజశ్యామల అమ్మ విషయంలో అయినా మనం పాటించాల్సి ఉంటుందన్నమాట. అలా చాలా సంతోషంగా రోజు కేవలం 1.5-2 గంటలండి నిద్రపోయేది. ఇప్పుడు టైం చూసారు కదా 11:15. ఇవాళ వచ్చేసి థర్స్డే. సో ఫ్రైడే నాడు నేను కదపాలనుకోవట్లేదు, సాటర్డే నాడే ఉద్వాసం చెప్దాం అనుకుంటున్నాను అనమాట. బట్ మహా నైవేద్యాలు, అమ్మకి చేయాల్సినటువంటి క్రతువులు అన్నీ కూడా నేను ఎప్పుడు ఏ నవరాత్రుల్లో కూడా ఇంత బాగా పాటించలేదండి అసలు. అంటే పొద్దున్న 1:30 to 1:45 మధ్యలో లేస్తే అలంకారం అంతా తీసేసి రాత్రి పూజ చేసింది, మళ్ళీ అలంకారం చేసుకొని దీపపు ప్రమిదలు కడుక్కొని, సో కావలసినటువంటి అభిషేకానికి అమ్మకు తర్పణం అనమాట. 108 తర్పణాలు ఉంటాయి. సో ఆ తర్పణాలు ఇవ్వడం కోసం అని చెప్పేసి ఆ ప్రక్రియ కోసం ఆవు పాలు అవి సిద్ధం చేసుకోవడం, అమ్మకు కావాల్సిన నైవేద్యాలు పొద్దున్న ఆ టైంలో సిద్ధం చేసుకోవడం, 3:30 అయ్యేసరికి తర్పణం స్టార్ట్ అయిపోవాలి అని చెప్పేసి గురువుగారు చెప్పారనమాట. 3:30కి అక్కడ ఉండాలంటే 2:30 నుంచి నా ఏర్పాట్లు పూర్తయిపోవాలి. ముందు ప్రక్రియ ఏదైతే గణపతి ఆరాధన ఇవన్నీ ఉంటాయో, పంచ ఉపచారాలు ఇవన్నీ కంప్లీట్ అయిపోయి అభిషేకం కూడా కంప్లీట్ అయిపోయి నేను తర్పణం స్టార్ట్ అయిపోవాలన్నమాట. సో అలా ఈ 9 రోజులు కూడా నిరాటంకంగా పూజ అయితే మాత్రం అమ్మ చక్కగా చేయించుకుంది అనిపించింది. ఇంకా మనసులో సంకల్పాలు, బాధలు ఇవన్నీ అంటారా, మన చేతుల్లో ఏదీ ఉండదండి. అంతా గత జన్మ కర్మ అనుభవించేటువంటి శక్తి నాకు ఈ తల్లి అని అడగడం తప్ప ఏది కూడా తొలగించు తల్లి అని అడిగేటువంటి హక్కు మనకు లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఇది చెయ్యు అది చెయ్యు అని వేడుకున్నామంటే దాన్ని మళ్ళీ ఏదో ఒక దగ్గర మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి కష్టమైన సుఖమైన సమపాళ్లలో మనం యాక్సెప్ట్ చెయ్యాలి. అమ్మ మీద భారం వేసి రెండింటినీ సమపాళ్లలో చూస్తూ లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో అలా చక్కగా మార్నింగ్ ప్రక్రియ, ఆ తర్వాత ఇంకా మీకు తెలుసు కదా ఇదంతా పూర్తయ్యి వీటన్నిటినీ మళ్ళీ మనం పెట్టడం ఒకటే కాదు కదా, అభిషేకం కోసం తీసిన పాత్రలు ఇవన్నీ కడుక్కోవడం, ఇంకా ఆ తర్వాత శ్రీకి సంబంధించి సో వాడిని ట్యూషన్కి తీసుకెళ్తానమాట. 5:30కి వాడిని లేపితే వాడికి 6కి ట్యూషన్, మళ్ళీ వచ్చాక వాడిని స్కూల్కి పంపించడం, ఇంకా ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం పూజకు కావాల్సినవి, మధ్యాహ్నం వంట, మళ్ళీ సాయంత్రంకి నైవేద్యాలు. ప్రతిరోజు కూడా నైవేద్యాలు ఖచ్చితంగా లడ్డు, శనగ పప్పుతో కానీ శనగపిండితో కానీ చేసినటువంటి లడ్డు అయితే మాత్రం నివేదన చేయమన్నారు. దానిమ్మ గింజలు మాత్రం ఖచ్చితంగా పెట్టాలని చెప్పారు గురువుగారు. అలాగే నల్ల మినుముల్లో మిరియాలు వేసినటువంటి వడలు ఇవైతే కంపల్సరీ. ఇంకా ఆ తర్వాత రైస్ ఐటమ్స్ ఏవైనా మన ఓపిక అనమాట. సో ఒకరోజు క్షీరాన్నం, ఒకరోజు పులిహోర, ఒకరోజు చింతపండు పులిహోర, ఒకరోజు ఏమన్నా నువ్వుల అన్నము, ఇలా రకరకాలుగా ఇంకా మన ఇష్టం, మన ఓపిక, నచ్చినటువంటిది ఇంకొక నివేదన కింద మనం పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట.
సో నేను ఈ 3 కంపల్సరీ పెడుతూ ఉండేదాన్ని. ఒకరోజు పులిహోర, ఒకరోజు బెల్లం అన్నం, ఒకరోజు పాలన్నం, ఇలా రకరకాలుగా చేస్తూ పెడుతూ వచ్చానన్నమాట. కందదీపం పెడదాం అనుకున్నాను. ఈసారి నాకు ప్రమాణాలు కూడా దొరికాయి. బట్ ఎందుకో ఎప్పుడు పెట్టలేదు కాబట్టి మనసు పెట్టు 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 అని చెప్పి ఏం లాగలేదన్నమాట. అందుకే కందదీపం కూడా అనుకున్నా తీసుకొచ్చా, కుళ్ళిపోయింది, బయటపడేశాను అనమాట. పెట్టేటువంటి ఆసక్తి రాలేదు ఎందుకో. బట్ కందదీపం కూడా వారాహి అమ్మకు చాలా మంచిదండి. సో చాలా చాలా మంచిది. దానికి శాస్త్ర ప్రమాణాలు కూడా దొరికాయి అన్నమాట ఈ మధ్య. సో అలా మధ్యాహ్నము గడిచిపోయేది. మీకు తెలుసా, అమ్మకి ఇచ్చినటువంటి తర్పణము పాలు ఏవైతే ఉంటాయో అవి పెట్టిన నైవేద్యం పాలు అవి మాత్రమే పొద్దున్న మధ్యాహ్నంకి నాకు కాసేదనమాట. ఇంకేమీ తినేదాన్ని కాదు. కేవలం మంచినీళ్ళు, ఎప్పుడైనా ఈ పువ్వుల కోసము, కావలసిన పదార్థాల కోసము, రేపటి కోసం మళ్ళీ పాలు తెచ్చుకునేటువంటి ప్రక్రియలో బయటకు వెళ్ళడము, శ్రీని దింపేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరి బొండం గుర్తొస్తే తాగేదాన్ని అనమాట. అంతే. అమ్మ దగ్గర పెట్టిన దానిమ్మ గింజలు ఉంటాయి కదా, మధ్యాహ్నం భోజనం అప్పుడు పెట్టేదాన్ని. ఇన్ని దానిమ్మ గింజలు, పొద్దున్న పెట్టినటువంటి పాలు. అసలు నేను పూర్తిగా ఇంత దీక్షగా ఉపవాసాలు చేసి కూడా ఒక 3 ఏళ్ళు అయిపోతుందండి, 2 ఏళ్ళు అయిపోతుంది. ఎప్పుడైనా ఆచరిద్దాము అనుకున్నా ఆఫీస్కి ఫేస్ డల్ అయిపోతుంది అని చెప్పేసి చేసేదాన్ని కాదనమాట. అమ్మో మళ్ళీ డల్ అయితే 2 ఆఫీసు, ఇల్లు, యూట్యూబ్ 3 కూడా మేనేజ్ చేయలేను అని చెప్పేసి చాలా చాలా సంతోషంగా అనిపించింది. అమ్మ ఇంత బాగా చేయించుకోవడం, నాకు శక్తినివ్వడం. మనకు ఆడవాళ్ళకి సాధారణమైన విషయం కాదు కదండి. లేచింది మొదలు ఇంట్లో కావాల్సినవి చూసుకోవడం, క్లీనింగ్స్, పిల్లలకి సంబంధించి, అండ్ మనకి ఏదన్నా పర్సనల్వి ఇలాంటివి ఉంటే కనుక వీటికి సంబంధించి చూసుకోవడము. మళ్ళీ రేపు అలంకారం అయితే ఏ ఏ పుష్పాలతో చేయాలి, ఏం చేయాలి, అవన్నీ కూడా గురువుగారు చెప్తూ వచ్చేవారు. పంచమి పూజ కూడా నాకు తెలిసి దీనికి ముందర పెడతాను, నాకు తెలిసి దీనికి ముందర పెట్టేసి ఉంటాను పంచమి పూజను మీకు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎలా గడిపాను అనేది. సో పంచమి పూజ ప్రత్యేకంగా చేసుకున్నాను. ఆ రోజు అమ్మకు పెట్టినటువంటి చీర అనమాట. గురువుగారు చెప్పారు, మీరు ఆ రోజు అమ్మకి ఏ చీర అయితే పెడతారో అది ఈ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా కట్టుకోండి అమ్మ అని చెప్పారు. సో అలా నేను ఈ చీర ఈరోజు 9వ రోజు లాస్ట్ డే అనమాట అమ్మ పూజలో కట్టుకున్నాను. వెంటనే బ్లౌజ్ కుట్టించేసుకున్నాను. 1 డేలోనే ఇచ్చేయాలని చెప్పాను. సో ఇది దివా కలెక్షన్స్లో కొనుక్కున్నా, మీకు తెలుసు కదా. అయితే దివా కలెక్షన్స్లో కొంటాను, ఎక్కడ పెద్దగా నేను బట్టలు అనేవి తీసుకోను అనమాట. సో ఈ చీర అలా సింపుల్గా తెప్పించేసుకున్నాను అనమాట. 1300 1400 అండి. వెంటనే కట్టేసుకున్నాను అనమాట బ్లౌజ్ కుట్టించేసి. అండ్ పంచమి పూజ రోజే మొత్తం ఒక 18 రకాల నైవేద్యాలు చెప్పారు గురువుగారు. అవన్నీ కూడా వండి సంతోషంగా కలువలతోటి అమ్మకి అర్చన అయితే చేసుకున్నానమాట. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నార్మల్గానే మిగతా డేస్ గడిచాయి. ఇంకా ఇవాళ ఒక 5 రకాల అన్నం ప్రసాదాలు చేయమన్నారు. ఇవాళ 9వ రోజు అనమాట. పొద్దున్న అమ్మవారికి 2 లీటర్స్ మిల్క్తో అభిషేకం చేయమని చెప్పారు, చేశానమాట. ఎలా అయితే గురువుగారు చెప్పారో అలా 1 లీటర్ పసుపుతో, 1 లీటర్ కుంకుమతో, ఎలా అయితే విధానాలన్నీ నాకు చెప్పారో విధానాలు పాటిస్తూ యాజ్ ఇట్ ఈస్గా అమ్మ చేయించుకుందేమో అని అనిపించింది అనమాట. సంతోషంగా అమ్మ నామస్మరణలో గడిపాను. ఏ పని చేసినా అమ్మనే వెతుక్కున్నాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇవాళే మీకు నేను ఒక షార్ట్ రీల్ ఈ పాటికే పెట్టాను కూడా. సో అమ్మ ఈరోజు పొద్దున్నే అనమాట, 9వ రోజు పొద్దున్నే అభిషేకం అంతా కంప్లీట్ అయ్యి తర్పణాలు కంప్లీట్ అయిన తర్వాత నేను పెట్టినటువంటి నైవేద్యం పాలు, దాని నిండా మేగడ ఉంటుందండి, ఆవు పాలు కాచినటువంటి దానిలో దాల్చిన చెక్క, బెల్లం వేసినటువంటి పాలు అనమాట. ఫుల్ మేగడ ఉంది. సో నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనము యూట్యూబ్స్లో, గూగుల్లో వాటిలో సెర్చ్ చేసిన ఏమంటారు, ఇత్తడికి స్టీల్ కలిసిన, వెండి స్పూన్ పెట్టిన, లేదంటే ఏదైనా ఒక ద్రవం దగ్గర పెట్టినప్పుడు ఇత్తడి విగ్రహాలు ఆ ద్రవాహారాన్ని తీసుకుంటాయా అనే దాని మీద నేను సర్చ్ చేశానన్నమాట. చేసి చూస్తే అది లిక్విడ్ అయితే మాత్రము ఖచ్చితంగా వాటికి ఆ విగ్రహం చుట్టూ ఉండేటువంటి సర్ఫేస్ లాక్కుంటుంది అని చెప్పి ఉందన్నమాట. అలా ఏమో అనుకున్నాను నేను. ఒక 5, 6, 7 ఎంతసేపు అని సర్ఫేస్ లాక్కుంటుంది చెప్పండి? దగ్గర ఒక 10 స్పూన్ల వరకు తాగిందనమాట. అండ్ మీగడ ఉంటుందండి ఫుల్గా. ఇప్పుడు పాలు తాగడం వేరు, ఆ పాలల్లో మీగడ, బెల్లం అనేవి అడ్డు రావడం వేరు. సర్ఫేస్ ఉంటే లిక్విడ్ని ప్లెయిన్గా ఉంటే వాటర్నైనా తీసుకుంటుంది.
మీగడ్ని వాటిని తీసుకోలేరు కదా, అదొక వింత అనిపించింది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మీలో కొందరు కామెంట్ పెట్టారు, నెగిటివిటీ పక్కన పెట్టేద్దాం, నమ్మకాలు పక్కన పెట్టేద్దాం, ఎందుకో తాగించాలి అని అనిపించింది, తాగింది. అది నా వరకు ఉండే నమ్మకం, నాకు మాత్రమే నా మనసుకు తెలిసినటువంటి సత్యము. దీని వెనుక సైంటిఫికల్ రీజన్స్ ఉన్నా యాక్సెప్ట్ చేసేద్దాం, ఏముంది, ఏదైనా కూడా యాక్సెప్టబుల్. అలా ఈరోజు 9వ రోజు ఉదయమే అనమాట, అమ్మ పాలు కూడా తాగిందనమాట. అదే మీకు పోస్ట్ ఎదురుగా కూర్చొని ఇంక ఈరోజు సాయంత్రంతో మళ్ళీ రేపు నీ కోసం ఏం పువ్వులు తేవాలి, మళ్ళీ రేపు నీకు పాలు చెప్పాలి, బయట ఆవు పాలు, అమ్మో ఇది తెచ్చుకోవాలి అది తెచ్చుకోవాలి అనే కంగారు ఇంక ఉండదు కదా. ఆ బాధలో అమ్మ వైపు చూస్తూ ఎదురుగా కూర్చొని రాసి వెంటనే షార్ట్ రీలు పోస్ట్ చేసేసాను అనమాట. ఈ ప్రక్రియలో మీకు నేను ఉద్వాసన వీడియో అయితే పెట్టలేదు, తొలి ఏకాదశి పూజ కూడా పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు ఇవాళ గురువారము, శనివారం రోజే తొలి ఏకాదశి పడిందనమాట. ఇంకా శుక్రవారం నాడు కూడా అమ్మని తీయట్లేదు, పొద్దున్న లేచి మళ్ళీ తర్పణాలు అవి ఇస్తాను. నాకు ఈ తర్పణం చాలా బాగా నచ్చింది, జీవితాంతం కంటిన్యూ చేయాలనిపిస్తుంది. మళ్ళీ ఇలా చెప్పిన తర్వాత మీలో ఎవరో ఒకరు అడుగుతారు మాకు నేర్పించవచ్చు కదా అని. ఇది గురువు ఆధ్వర్యంలో మాత్రమే చేయాలి, బట్ విధానాలు ఇలా ఉంటాయి మీరు తెలుసుకోవాలని మాత్రమే చెప్తున్నాను. ఇలాంటి పద్ధతులన్నీ సాధకులు, గురువులు వాళ్ళు చెప్పిన ప్రకారం చేయాలన్నమాట. ఎక్కడ లోటుపాటు ఉండకూడదు. మనం చెయ్యగలమా లేదా అనేది ముందే చెప్పేయాలి. అంతే తప్ప సర్లే నా లైఫ్ స్టైల్ ఇలా ఉంది, చేస్తాను అనుకున్నాను కానీ చెయ్యలేకపోయాను అనేది మాత్రం ఉండకూడదు. ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పంకి మనం కట్టుబడి ఉండాలంటే ఖచ్చితంగా గురువు ఆధ్వర్యంలో చేసినప్పుడు ఎలా చెప్తారో అలా తప్పకుండా పాటించి తీరాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో అవన్నీ కూడా మనకి మంత్రంతో కూడుకొని ఉంటాయి, మంత్రంలో ఎక్కడా లోపం రాకూడదు అనమాట. అందుకే మీకు నేనేం చెప్పలేకపోతున్నాను. సో ఇవాళ ఇలా మీతో కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడాను అనమాట. నేను ఎప్పుడూ ఇలా మాట్లాడాను కదా కూర్చొని, బట్ చూపించడానికి ఏం లేదు, నాకేం తీయబుద్ధి కాలేదనమాట చేసే ప్రతి పని. ఎందుకంటే పూజకు ముందర వీడియో అనేది పెట్టేస్తాను కదా, కనీసం మనమైనా ఆ పర్వదినాల్ని ప్రశాంతంగా చేసుకుందాం అని చెప్పేసి జస్ట్ మీకు చిన్న విజువల్ అనేది వేశాను, ఏం చేశాను అనేది. ఇలా నా నవరాత్రులు అయితే గడిచాయండి. చాలా చాలా సంతోషంగా అనిపించింది. దసరా నవరాత్రులకు కూడా అమ్మ చక్కగా అవకాశం ఇస్తే ఇలాగే 9 రోజుల పాటు ఆటంకాలు లేకుండా ఉంటే బాగా చేయాలనిపిస్తుందండి. మధ్యలో ఆటంకాలు వచ్చాయనుకో, అబ్బా ముందు 3 రోజుల తర్వాత 3 రోజుల మనకు అలసట ఉంటుంది, ఏదో తెలియని అసంతృప్తి అయితే ఉంటుందన్నమాట. కానీ మన ఆడవాళ్ళకి అది కూడా ఇంపార్టెంటే కదా. ఆ ఆటంకం అనేది లేదు కాబట్టి ఈసారి వారాహి అమ్మను మనస్ఫూర్తిగా కొలుచుకున్నాను. వచ్చే ఏడాది కూడా ఇంతకన్నా వైభవంగా ఒక మెట్టు ఎక్కువే చేసుకునేటువంటి అవకాశం ఇవ్వుతాను అని చెప్పేసి ఉద్వాసన అండ్ పంచమి తర్వాత రోజే నేను ఒడిబియ్యం కూడా వేశాను అనమాట అమ్మవారికి. సో అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేశానో ముందు పెట్టానో నాకు తెలీదు, బట్ ఇప్పుడైతే మెన్షన్ చేసి చెప్తున్నాను అనమాట మీకు. ఒడిబియ్యం కూడా అమ్మవారికి ఇచ్చుకున్నాను. ఇలా నా నవరాత్రులు అయితే చాలా చాలా సంతోషంగా గడిచాయి. ఇక్కడతో అయిపోయిందా అంటే లేదు, శుక్రవారం ఆలోచించుకొని ఓపికను బట్టి శనివారం నుంచి నాకు 7 శనివారాలు స్టార్ట్ చేయాలనిపిస్తోంది, మళ్ళీ ఎందుకో నిష్టగా చేయాలనిపిస్తోంది. ఇదంతా పక్కన పెడితే చాతుర్మాస్య, మీకు నేను చాతుర్మాస్యం వీడియో పెడతాను. మండే నుంచే మనం జూలై 27th నుంచే మనము 16 సోమవారాల వ్రతం స్టార్ట్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉండేటువంటి ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ 4 నెలల్లో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా మనం శివారాధన పార్థివలింగంతో చేసేటువంటి వ్రతాన్ని 16 సోమవారాల వ్రతం అంటాం అనమాట. ఒకవేళ ఏ కారణంతో అయినా ఏకాదశి తర్వాత వస్తున్న మండే ఎవరికైనా కుదరకపోతే ఆ తర్వాత వచ్చేటువంటి మండే స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా పౌర్ణమి ముందు వచ్చే మండే కావచ్చు, పౌర్ణమి తర్వాత వచ్చే మండే కావచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలా అయినా కూడా చక్కగా ప్రారంభించుకోవచ్చు. సో ఆ వీడియో కూడా మీకు నేను బిఫోరే పెట్టేస్తానండి. ఆలోచిస్తున్నాను, ఇదంతా పక్కన పెడితే 4 months నేను గోపద్మ వ్రతంలో ఉంటాను. ఇక్కడ నుంచి ఈ చాతుర్మాస్యం మొత్తం కూడా ప్రతిరోజు 99 ముగ్గులు వేస్తూ తులసమ్మ దగ్గర కన్నయ్య ఆరాధన చేసుకుంటూ సో గోపద్మ వ్రతంలో ఉంటానన్నమాట. ఆ రోజు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా పొద్దున్న వేనా సాయంత్రం వేస్తానా అనేది తెలీదు, బట్ ఆ వీడియో కూడా పెడతాను. ఇలా నవరాత్రులు అయితే కంప్లీట్ అయ్యాయండి. మీలో ఎంతమంది నవరాత్రులు చక్కగా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. నాకు తెలుసు మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని చెప్పేసి, బట్ ముందు టూర్స్కి ఉండేటువంటి ఆదరణ అయితే ముందు ముందు ఉండదండి. బట్ మీ నుంచి ఆ ఆదరాభిమానాలు ఉండాలి అనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు కూడా
మినిమం ఒక 20,000 అన్నా 10,000 అయినా పీపుల్ చూస్తున్నారు మన వాళ్ళు. దగ్గర దగ్గర 4.5 లక్షల మంది, 4,20,000 వరకు సబ్స్క్రైబర్లు ఉన్నారంటే అట్లీస్ట్ ఒక 20,000 మంది, 10,000 మంది అయినా చూడట్లేదు అంటే పెట్టాలనే ఆసక్తి కూడా రాదండి. సో చూసిన వాళ్ళు లైక్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, మీకు తోచినటువంటి కామెంట్ పెట్టడం ద్వారా కొంతమంది ఒక 20,000, 30,000 అన్న వ్యూస్ వచ్చాయనుకోండి, డబ్బులు మాట పక్కన పెట్టేయండి. డబ్బు వచ్చినట్టుగా నేను పూజలకే పెట్టేస్తానండి. ఈ విషయం మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరికీ తెలుసు. కమర్షియల్ కూడా ఏమీ చేయడం లేదు నేను ఇప్పుడు. సో యూట్యూబ్ మీద ఎంతైతే అమౌంట్ వస్తుందో దానికి ఇంకా బోల్డ్ అంత నేను నా పువ్వులకి, అలంకారాలకే అవుతుందనమాట. సో డబ్బులు మాట పక్కన పెట్టేయండి. నేను ఇచ్చేటువంటి సమాచారము ఒక్కరికైనా ఉపయోగపడితే చాలు. ఆ ఆనందము అది నమ్మి వాళ్ళు ఆచరించి వాళ్ళకి మంచి జరిగితే అది నేను బ్లెస్సింగ్గా భావిస్తానన్నమాట. అందుకే బిఫోర్ ఆఫ్టర్ అంటూ నేను వీడియోస్ 3 ఏళ్ళుగా మీ అందరికీ ఎప్పటికప్పుడు అందిస్తూ వస్తున్నానన్నమాట. సో మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు లోపల ఉత్సాహం రావాలి, చెయ్యాలి అనే తపన, కొత్తగా మీకు ఏదన్నా చూపించాలి అంటే, కొత్తగా అంటే కొత్త పూజలు సృష్టించడం కాదు, చేసేటువంటి విధానమే నీట్గా ప్రజెంటేషన్తో మంచిగా ఇవ్వాలి, చెయ్యాలి అనే ఆసక్తి ఉండాలంటే మీరు లైక్ చేస్తూ షేర్ చేస్తేనే. అంటే ఇలా ఎందుకు చెప్తామంటే, మనకి యూట్యూబ్లో లైక్ అండ్ షేర్ లేదా కామెంట్ ద్వారా మాత్రమే మన వీడియోస్ పుషప్ అవుతాయి అన్నమాట. దాని ద్వారానే మనకి వ్యూస్ అనేవి వస్తాయన్నమాట. సో అందుకే అలా చేసి మీ చూసేవాళ్ళైనా ప్రోత్సహించారనుకోండి, సరే నేను ఒక వీడియో పెట్టిన తర్వాత ఒక 20,000 మంది, 30,000 మంది అయినా చూస్తున్నారు అని మనసుకి హాయిగా అనిపిస్తే అప్పుడు మనకు కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలి అనేటువంటి ఆసక్తి ఉంటుందన్నమాట. 10,000 మందో 5,000 మందో చూస్తూ ఆగిపోయింది అనుకోండి, మనసుకు చాలా బాధగా ఉంటుంది. దీని వెనుక ఎంత ఎఫర్ట్స్ ఉంటాయి చెప్పండి. సో అందుకనేసే చెప్పాల్సినవన్నీ చెప్పేశాను, పంచుకోవాల్సినవన్నీ కూడా పంచుకున్నాను. ఇప్పుడు కూడా టైం మీతో మాట్లాడి నాకు తెలిసి 11:30 దాటిపోయి ఉంటుంది. ఇప్పుడు తినాలి. అసలు రాత్రి ఏం తినాలనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట. కానీ నెక్స్ట్ డే కొంచెం నీరసంగా అనిపిస్తుంది తినకపోతే మాత్రం. చాలా సాత్వికంగా వండుకుంటున్నానండి. ఫస్ట్ ఒక 1-2 రోజులు కొంచెం కారాలు ఎక్కువ పడిపోయి కడుపులో మంట వచ్చేసింది అనమాట. 3వ రోజు నుంచి అన్నీ కూడా చాలా సాత్వికంగా వండుకొని, అమ్మకి ఏదైతే పెరుగన్నం పెడుతున్నానో, అమ్మకి ఏవైతే పెడుతున్నానో వాటిని మాత్రమే తింటూ లిమిటెడ్గా, డే అంతా ఉపవాసం ఉన్నా లిమిటెడ్గా రాత్రి లేట్ అయిపోతుంది కాబట్టి తిని పడుకున్న మన శరీరం ఎలాంటి ఇబ్బందులకు గురవలేదన్నమాట. చాలా సంతోషంగా అనిపించింది. అది నెక్స్ట్ ఏ వీడియోతో కలుస్తానో తెలియదు, కానీ నెక్స్ట్ వీడియోలో మాత్రం మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్నీ కూడా లైక్ చేస్తూ ఉండండి, తద్వారా చాలామందికి రీచ్ అవుతుంది. నమస్తే. జై వారాహి.